హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మా ప్లాటో యాజమాన్యం తరపున మరొకసారి నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత, అడిగే రీతు, రేపు జరగబోతున్న పోటీ పరీక్షల్లో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క దాని అంటే స్కోర్ను బట్టి 50 పైగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్లు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలంటే మా ప్లాటో యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి, వచ్చేసి అక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి టుడే వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక 2021 సంవత్సరం జనవరి 23 నాటికి నేతాజీ జన్మించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరాక్రమ్ దివాస్ వేడుకల్లో ప్రధాని, గవర్నర్ జగదీప్ ధన్కర్, సీఎం మమతా బెనర్జీ కలకత్తాలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు సార్. వచ్చేసి 1897లో జనవరి 23 నాడు నేతాజీ ఒడిశా రాష్ట్రంలో ఒడిశాలో జన్మించారు సార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1992లో భారత ప్రభుత్వం నుండి భారతరత్న అవార్డును నిరాకరించింది వీళ్ళ కుటుంబం. ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో ప్రత్యేక సంస్థను స్థాపించారు. 1948లో కేంద్రం విమాన ప్రమాదంలో మరణించినట్లు ఇటీవల ప్రకటించిన సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ చలో ఢిల్లీ, జై హింద్ లాంటి నినాదాలతో ముందుకు వెళ్ళారు సార్. సార్ ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్ వచ్చేసి చలో ఢిల్లీ, జై హింద్ లాంటి ఒక నినాదాలతో ముందుకు పోయిన వ్యక్తి నేతాజీ సార్. ఈ భారతదేశానికి ఒక ప్రణాళిక విధానం కావాలని ఒక మాటల ద్వారా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్.
ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్ హాలిడే గుర్తిస్తే 2003 నుండి నేతాజీ జన్మదినాన్ని అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఏక్ దిన్ ప్రేమ్ దివాస్గా గుర్తించింది. ఒక 2021 ఈరోజు జనవరి 23 నాటికి నేతాజీ జన్మించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరమ్ విక్రమ్ పేరుతో ప్రత్యేకమైన జన్మదిన వేడుకల్ని కలకత్తాలో నిర్వహించారు సార్. ఈరోజు కలకత్తాలో సార్ ప్రధానమంత్రి పిఎం కలకత్తాలో నేషన్ లైబ్రరీ, విక్టోరియా మెమోరియల్ను సందర్శించారు సార్. వచ్చేసి ఇక్కడ నేతాజీ మరణం ఇంకా మిస్టరీ సార్. మరి ఎలాంటి ఆధారాలు ఇంకా కూడా మాత్రం ఏమీ లేవు సార్. ఒక నేతాజీ మరణం పైన 17 కమిటీలు వేశారు సార్. ఈయన సింగపూర్కి వెళ్తుంటని, ఈయన వచ్చేసి జపాన్కి వెళ్తున్నప్పుడు లేదా మయన్మార్కి వెళ్తున్నప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయాడని చెప్పి రకరకాలుగా చెప్తున్న సంఘటన సార్. వచ్చేసి ఒక ఏది ఏమైనప్పటికీ ఈయన విమాన ప్రమాదంలోనే 1948లో ఆగస్టులో మరణించాడని చెప్పి ఇలా కేంద్రం ఈ మధ్య అంగీకరించిన సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలో మనకి కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిట్ ఏం సార్ అంటే, ఒక 2021 జనవరి 12 నాటికి, జనవరి 23 నాటికి నేతాజీ జన్మించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది, నేతాజీ యొక్క 125 సంవత్సరాల జన్మదిన వేడుకల్ని కేంద్రం ఎక్కడ ఘనంగా నిర్వహించింది, ఏ పేరుతో ఈయన జన్మదిన వేడుకల్ని ఇక్కడ నిర్వహించారు. ఈ టైపుల రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ యొక్క కాంపిటేటివ్లో మాత్రం వచ్చేసింది. అదేవిధంగా సార్ అమెరికా దేశం చరిత్రలోనే లాయిడ్ జాన్ ఆస్టిన్, లాయిడ్ జాన్ ఆస్టిన్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులు సార్. ఇక్కడ ఒక 2020లో ఒక నల్ల జాతీయుడు మరి అతని యొక్క హత్య తర్వాత అమెరికాలో పెద్ద ఎత్తున, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ క్లైవ్ లాయిడ్ యొక్క హత్యపై నిరసనగా ప్రపంచంలోని ఆఫ్రికా నల్ల జాతులు మొత్తం కూడా ఉద్యమించారు. అలాంటి సందర్భంలో ఒక నల్ల జాతీయుడికి ఒక అవకాశం కల్పించింది జో బిడెన్ క్యాబినెట్. ఇవాళ వచ్చేసి ఒక అమెరికన్ నాసా స్పేస్ సెంటర్ కూడా ఒక నల్ల జాతీయురాలు మేరీ జాక్సన్ పేరు కూడా ప్రతిపాదించిన సంఘటన సార్. వచ్చేసి ఇలా అమెరికా జో బిడెన్ యొక్క వైట్ హౌస్ భవనంలో 20 మంది పైగా మన ప్రవాస భారతీయులే వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్న సంఘటన సార్. ఇలా అమెరికా క్యాబినెట్లో చాలామంది యొక్క విదేశీయులు, నల్ల జాతి వాళ్ళు ఎక్కువ ఉన్న యొక్క సంఘటన సార్. వచ్చేసింది. దాంతోపాటు సార్ ఈరోజు జో బిడెన్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికీ అమెరికాలో కరోనా వల్ల 40 లక్షల మంది పైగా చనిపోయారు. రేపది ఫిబ్రవరి 1 నాటికి, ఫిబ్రవరి నాటికి 5 లక్షల మరణాలు కూడా ఉండబోతున్నాయి. మన యొక్క ముందున్నది ప్రధానమైన సమస్య కోవిడ్ యొక్క రికవరీ.
కేసులు అక్కడ ఎలా మనం ఈ వ్యాధి నిర్మూలనలో మనం భాగస్వాములు కావాలి. అందుకే మాస్కులు, అందుకే వచ్చేసి అక్కడ చేతులకు అక్కడ బ్లౌజులు కూడా ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు, ప్రతి ఒక్కరు కూడా బ్లౌజులు ఇక్కడ ధరించాలని చెప్పి ఈరోజు జో బిడెన్ కూడా పిలుపునిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షల్లో మనకు అడగబోతున్న బిడ్ సార్ అమెరికా చరిత్రలో వచ్చేసి ఇక్కడ సార్ అమెరికా దేశానికి రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన మొట్టమొదటి నల్ల జాతీయుడు ఎవరు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం మనకి ఉంటుంది సార్. ఇక్కడ మనం ముఖ్యంగా సార్ దానితో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఏ టైపులో బిట్ అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్ యొక్క పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇది. ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ ఒక జింబాబ్వే దేశంలో కోవిడ్ వలన ఇప్పటికీ 3 మంత్రులు మరణించారు సార్. వచ్చేసి భయంకరంగా కోవిడ్ వ్యాధి, కోవిడ్ యొక్క వైరస్ సార్. ఇక్కడ కోవిడ్ వైరస్ వ్యాపించింది సార్. వచ్చేసి వరుసగా ఈ యొక్క నెలలోనే 3 మంత్రులు కూడా ఇలా జింబాబ్వేలో మరణించిన సంఘటన సార్. జింబాబ్వే కంట్రీ 1980లో ఈ దేశానికి స్వాతంత్రం లభించింది. రాబర్ట్ ముగాబే జింబాబ్వే దేశానికి సుదీర్ఘ కాలం పాటు అధ్యక్షుడిగా పనిచేశారు సార్. ఇక్కడ వచ్చేసి ఒక జింబాబ్వే క్యాపిటల్ హరారే సార్. జింబాబ్వే క్యాపిటల్ హరారే. జింబాబ్వేని గతంలో సౌత్ రొడేషియా లేదా దక్షిణ రొడేషియా అని పిలిచేవారు. జింబాబ్వే దేశాన్ని, ఈ దేశానికి దాదాపు వచ్చేసి 40 ఏండ్ల పైగా ఒక ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి. ఈ మధ్యనే అక్కడ సైనిక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన పదవి నుండి విచ్యుతుడు కాబడిన వ్యక్తి సార్. ఈ మధ్యకాలంలో మరణించిన వ్యక్తి రాబర్ట్ ముగాబే సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. దాదాపు వచ్చేసి కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఒకే దేశంలో కోవిడ్ వల్ల మరణించినది ఏ దేశంలో 3 మంత్రులు ఇక్కడ కోవిడ్ వలన మరణించారని చెప్పి ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది సార్ ఈ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ సార్. ఏ టైపులో ఎలా అడిగినా కూడా సార్ బిట్టు గుర్తుకు రావాలి సార్ యొక్క పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఇలా కోవిడ్ వైరస్ వల్ల ప్రపంచంలో అంటే చాలామంది దేశ అధినేతలే, చాలామంది దేశాల ప్రధానులే, చాలామంది మేధావులే ఈ కోవిడ్ వైరస్ వల్ల చనిపోయారు సార్. ఇంకా కూడా ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోలేని యొక్క స్థితిలో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసేది ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ ఐక్యరాజ్య సమితి ఒక 2021 జనవరి 23 నుండి జనవరి 23 నుండి 120 దేశాల్లో అణువాయుధాల నిర్మూలనపై ఒప్పందము అమల్లోకి వచ్చింది సార్. ఇక్కడ సార్ మరి ముఖ్యంగా నాటో దేశాలు కానీ
G7 దేశాలు ఈ యొక్క అణ్వాయుధాల ఒప్పందమును స్వాగతించలేదు. అలానే సార్ ఇక్కడ 2015లో వీటో అధికారం కలిగిన ఐదు దేశాలతో పాటు జర్మనీ, ఇరాన్ దేశాలు ఈ ఒప్పందంపై అంటే పౌర అణు ఒప్పందంపై సార్ ఇక్కడ పౌర అణు ఒప్పందం పైన అంగీకరిస్తే 2018లో అమెరికా ఇరాన్ నుండి ఈ ఒప్పందము నుండి వైదొలిగించారు వచ్చేసి ఇక్కడ సార్ ఒక సిటిబిటి లేదా ఒక అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం సార్. ఇది ఎన్నో ఏండ్ల నుండి కొనసాగుతున్న చట్టం. ఇప్పటికీ ప్రపంచంలో 120 పైగా దేశాలు అణ్వాయుధాల నిర్మూలనపై ఒక ఒప్పందాన్ని అంగీకరించాయి. అందులో చాలా దేశాల ముందుకు రాలేవు ఇంకా. అలాంటి పరిస్థితుల్లో ది ఫాదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే రష్యా, ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే అమెరికా దేశం సార్. ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అనే కంట్రీ వచ్చేసింది. దీంతో పాటు ప్రధానంగా మరి ముఖ్యంగా వచ్చేసరి ఇది ఇలా ఈ దేశాలు పోటీ పడి ఒక దేశం మరొక దేశం తెలియకుండా అనేక రకాలుగా వెపన్స్ రూపొందించుకుంటున్నాయి. మళ్ళీ ఒక యుద్ధం అంటూ జరిగితే చివరికి భూ ప్రపంచంలో ఎవరు కూడా మిగిలరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనం గట్టెక్కాలి అనేక అంశం పైన ఈరోజు ప్రత్యేకంగా సార్ వచ్చేసి ఆయా దేశాలు చర్చించుకొని, అందుకే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టంలో సభ్యులు కాండి, ఇలా ఆయన అణ్వాయుధాల నిర్మూలనలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి చాలా దేశాలు ఇక్కడ అగ్రరాజ్యాలు కూడా హెచ్చరిక చేస్తున్న సంఘటన సార్ వచ్చేసి 2015లో వీటో అధికారం కలిగిన 5 దేశాలు ఇరాన్తో పౌర అణు ఒప్పందం అంగీకరించాయి. ఇరాన్ యురేనియం, థోరియం లాంటి మిలియన్ల కొద్ది వెపన్స్ తయారు చేసుకుంటుంది. యురేనియం, థోరియం లాంటి యొక్క మూలకాల నిల్వ కలిగి ఉంది. ఇరాన్తో భవిష్యత్తులో ముప్పని చెప్పి అమెరికా అనవసరంగా ఇరాన్ నుండి పౌర అణు ఒప్పందం రద్దు చేసుకున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ఇంటర్మీడియట్ రేంజి, 2వ శ్రేణి రేంజి వెపన్స్ను నిర్మించడానికి అమెరికా, రష్యా 1988లోని ఒప్పందం ఆ వెపన్స్ యొక్క నిర్మూలన యొక్క పైన ఒప్పందం అంగీకరిస్తే ఇరు దేశాలు కూడా ఒప్పందాన్ని అక్కడ ఉల్లంఘిస్తున్న సంఘటన సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడితే సార్ ఏ ఇయర్ నుండి అణ్వాయుధాల నిర్మూలనపై ఒప్పందం జరిగింది. దాంతోపాటు వీటో అధికారం కలిగిన 5 దేశాలతో ఇరాన్ ఏ ఇయర్లో పౌర అణు ఒప్పందాన్ని అంగీకరించింది. ఏ ఇయర్లో ఇరాన్ నుండి అమెరికా పౌర అణు ఒప్పందం నుండి వైదొలిగింది. ఈ టైపులో పోటీ పరీక్షలు రేపు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుండి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ అదేవిధంగా సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఈరోజు ప్రధానంగా ఇందులో ఉన్న యొక్క బిడ్లలో సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే సార్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్
ఒక 2021 సంవత్సరం జనవరి 23 నాడు ఒడిశా తీరంలో పరీక్షించిన స్మార్ట్ యాంటీ ఎయిర్ వెపన్స్ను విజయవంతంగా పరీక్షించారు సార్. వచ్చేసి డిఆర్డిఓ సంస్థ రూపొందించింది. ఇప్పటి వరకు సావ్ వెపన్ను 9 సార్లు విజయవంతంగా పరీక్షించారు సార్. వచ్చేసి 2021 జనవరి 1 నాటికి డిఆర్డిఓ సంస్థను ఢిల్లీలో ప్రారంభించి 63 సంవత్సరాలు ఇక్కడ పూర్తి సార్. ప్రస్తుతం డిఆర్డిఓ సంస్థ డైరెక్టర్ జనరల్ జి సతీష్ రెడ్డి సార్. ఇక్కడ సార్ ఒక డిఆర్డిఓ సంస్థ ఈరోజు అంటే 2020లోనే గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత అనేకమైన మిసైల్స్ను అనేకమైన వెపన్స్ను విజయవంతంగా పరీక్షించడంలో ముందుకు పోతున్న సంఘటన సార్. ఈ 2021 ఈ జనవరి 23 నాడు డిఆర్డిఓ సంస్థ ఈరోజు సావ్ అనేక ఒక ప్రత్యేకమైన వెపన్ ఈరోజు విజయవంతంగా పరీక్షించాం సార్. ఒక త్వరితగతిన శత్రుపై దాడి చేయడానికి ఏ మూమెంట్లోనైనా శత్రుపై యుద్ధం చేసే విధంగా అలాంటి సావ్ అనేక స్మార్ట్ యాంటీ ఎయిర్ వెపన్స్ని ఈరోజు విజయవంతంగా ఒడిశా తీరంలో ప్రారంభించుకునే సంఘటన సార్. వచ్చేసి రేపోటీ పరీక్షలు సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ బిడ్ చాలా ఇంపార్టెంట్ సార్. తప్పనిసరిగా ఇక్కడి నుంచి బిట్ అడిగే అవకాశం మనకి ఉంటుంది సార్. వచ్చేసింది ఇక్కడ. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ బిడ్ సార్. ఇది 2021 జనవరి 23 నాడు ప్రధానమంత్రి అస్సాము రాష్ట్రాన్ని పర్యటించి స్వదేశీ ప్రజలకు 1,03,000 ఇండ్ల పట్టాల భూములను పంపిణీ చేశారు సార్. శివసాగర్ జిల్లా కేంద్రంగా వచ్చేసి ఇక్కడ సార్
జోరో తపంగా అనే యొక్క గ్రామం సార్ వచ్చేసి ఒక ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం సార్ ఇది అస్సాం రాష్ట్రం. దీన్ని ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు. ఈ భారతదేశంలో పొడవైన వంతెన భూపేన్ హజారికా వంతెన కూడా ఇక్కడే ఉన్న సార్. భూపేన్ హజారికా వంతెన అస్సాం స్టేట్లో ఒక ప్రముఖమైన అస్సాం సంగీత కళాకారుడు, ఇలా రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న, ఈ మధ్యన Z+ కేటగిరీ భద్రత పొందిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్ కూడా ఈ రాష్ట్రమే. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ భారతదేశంలో అతిపెద్ద ఖడ్గ మృగాలు కలిగిన యొక్క కజిరంగా నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది. ఈ కజిరంగా నేషనల్ పార్క్ యొక్క చుట్టుపక్కల ప్రభుత్వ భూములను ఆక్రమించారు. అక్రమార్కుల నుండి ప్రభుత్వ భూముల్ని విడిపించి ఎన్నో ఏండ్ల నుండి ఇండ్లు లేక భూము లేక ఇబ్బంది పడుతున్న యొక్క అస్సాం చుట్టుపక్కల ఉన్న యొక్క అస్సాంలో ఉన్న యొక్క స్వదేశీ ప్రజలకి 1,03,000 యొక్క ఇండ్ల పట్టాల కూడా పంపిణీ కూడా ఈరోజు జరిగిన సంఘటన సార్. ఒక చారిత్రాత్మకమైన యొక్క సంఘటన సార్ వచ్చేసి మనకి ఈరోజు ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ ఒక పోటీ పరీక్షలు సార్ ఈ పోటీ పరీక్షలు సార్ మనకు అడిగితే ఏ టైపులో బిట్టిక నుంచి అడుగుతాడు సార్ అంటే, ఒక 2021 సంవత్సరం జనవరి 23 నాడు నరేంద్ర మోడీ అస్సాంలో ఏ జిల్లాలో స్వదేశీ ప్రజలకి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ టైప్లో రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షలు. అస్సాం నుండి సార్ ఏ టైపులో బిట్ అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి సార్. ఈరోజు నరేంద్ర మోడీ 2 రాష్ట్రాల పర్యటన, ఒకటి అస్సాం, మరొకటి ఇలా అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సార్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనేమో నేతాజీ 125 సంవత్సరాల యొక్క అంటే పరాక్రమ్ జన్మదిన వేడుకల గెస్ట్గా ఈరోజు మరి అస్సాంలో ఇండ్ల పట్టాల యొక్క పంపిణీ కూడా జరిగింది సార్. ఈరోజు వచ్చేసి ఇక్కడ వీటి మీద ప్రధాన మనకి ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో వచ్చేసి. ఈరోజు సార్ 2021 సంవత్సరం జనవరి 23 నాడు 55 కోట్ల రూపాయలతో అహ్మదాబాదులో నిర్మించిన 4 రైల్వే లైన్ల మార్గాన్ని అమిత్ షా, పీయూష్ గోయల్ ప్రారంభించారు సార్ వచ్చేసి టుడే. మరి ముఖ్యంగా సార్ ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రి అనునిత్యం కూడా వచ్చేసి అక్కడ అంటే ప్రతి డే 100కు పైగా రైల్వే క్రాస్ లైన్లు మూసించబడుతున్నాయి. ఈ రైల్వే క్రాస్ లైన్ల వల్ల అక్కడి నుంచి కూడా రహదారులు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొని ఇలాంటి ప్రమాదాలను అక్కడ నిరోధించి మరి వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క ప్రమాదాలను ఎదుర్కొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రైల్వే అధికారులు ఎప్పటికప్పటికి అప్రమత్తం ఉండాల లక్ష్యంతోనే ఒక తేజెట్ల, శైలజ, చారుదార్ ఈ మార్గాల మధ్య వచ్చేసి 4
రైల్వే లైన్లను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానంగా అమిత్ షా ప్రారంభించిన సంఘటన సార్. అమిత్ షా టుడే గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్ నుండి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘటన సార్. గతంలో ఇదే గాంధీనగర్ నుండి లోక్సభ సభ్యుడిగా ఎల్కే అద్వానీ ఆయన ప్రాతినిధ్యం వహించేది. ప్రజెంట్లీ మాత్రం ఇక్కడ అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్, మరి ముఖ్యంగా కేంద్రం వలస కార్మికుల డేటా సేకరించి ఈ డేటా ఆధారంగా పని కల్పించాలనే లక్ష్యంతో కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల కావలసిన పని గంటలు వేతనాల పంపిణీ కోసం శ్రామిక శక్తి యాప్ను సార్ గోవాలో వర్చువల్ మీటింగ్ ద్వారా అర్జున ముండా ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ ఒక లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల చాలా కుటుంబాలు కూడా వలస కుటుంబాలు ఇలా వీధిన పడ్డాయి. పని లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడ కార్మికులు ఉపాధులు దొరకడం లేదు, ఎక్కడెక్కడ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆయా కార్మికుల కుటుంబాల యొక్క డేటా సేకరించి ఆయా కార్మికులకు కావాల్సిన యొక్క పని కల్పిస్తూ వాళ్ళ పని కావాల్సిన సరైన వేతనాలు, సరైన పని గంటలు కల్పించాలి. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం ముందంజలో ఉందనే యొక్క లక్ష్యాన్ని చాటి చెప్పడం కోసమే ఈరోజు శ్రామిక శక్తి అనే యొక్క ప్రత్యేక యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ మన పోటీ పరీక్షలు సార్ ఏ టైపులో అడిగినా కూడా మనం ముందుకు పోవాలి సార్. ఇక్కడ ఇదే వలస కార్మికుల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ బీహార్లో ప్రారంభించారు సార్. వచ్చేసి ఇదే విధంగా సార్ ఆయా ప్రభుత్వాలు వలస కార్మికులకి వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా ముందుకు పోతున్నప్పటికీ కూడా ఇలా కేంద్రం మాత్రం ఈ యాప్ను అక్కడ వెలుగులోకి తీసుకొచ్చిన యొక్క సంఘటన సార్ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా వచ్చేసి ఇది. మరి ముఖ్యంగా సార్ అరబిందో ఒక 2021 జనవరి 23 నాడు అరబిందో ఫార్మా ప్లాంట్లను మూడింటిని కొత్తగా ఏర్పాటు కోసం అనుమతి లభించింది సార్ కేంద్రము నుండి. రెండు 2021 ఫిబ్రవరిలో 18వ
బయో ఆసియా సమావేశం హైదరాబాదులో నిర్వహించనున్నారు సార్. వచ్చేసి ఇలా హైదరాబాద్ సార్ ప్రపంచ దేశాలకు కావలసిన మెడిసిన్ కూడా ఇలా హైదరాబాద్ నుండి అందిస్తున్నాం. ఇలా అరబిందో ప్లాంట్ కానీ, రెడ్డి ల్యాబ్ కానీ, భారత్ బయోటెక్ సంస్థ కానీ ఈరోజు వస్తున్న భయంకరమైన జబ్బులకు కావలసిన మెడిసిన్ కనుక్కొని ఆ జబ్బుల యొక్క నివారణలో తోడ్పడంలో భారత్ ఇవాళ ముందుకు పోతుంది. వివిధ ఫార్మా కంపెనీలు కూడా ఇవాళ ముందుకు వెళ్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసేది. మరి ముఖ్యంగా సార్ దీనిలో భాగంగా ఈరోజు ఆయన అంటాడు, బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఒక మాట అంటాడు, భారతదేశం ఒక హనుమంతుల్లాగా మాకు 2 మిలియన్ల యొక్క కోవిడ్ యొక్క డోసులను కూడా పంపించిందని ఈరోజు ఆయన భారత్కు కృతజ్ఞత కూడా చెప్పుకుంటున్న సంఘటన సార్. ఇప్పటికీ భారతదేశం సార్ ఒక కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈ రోజు నాటికి 20 దేశాలు కూడా మనం పంపించాం. ఇంకా చాలా దేశాలకు కూడా కోవిషీల్డ్ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ పంపించడానికి ఇవాళ భారతదేశం కూడా సిద్ధంగా ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ మనం వచ్చేసి ఇవాళ ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా కోవిడ్ యొక్క అంటే మరణాల్లో రికవరీ రేట్లో కూడా మనం అత్యధిక శాతం ఉన్నాం. కోవిడ్ మరణాల తగ్గింపులో కూడా ఇవాళ మనమే కూడా కీలకమైన అంటే ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఇలా బ్రెజిల్ కానీ దాంతోపాటు చాలా దేశాలు కూడా కావాల్సిన యొక్క కోవిడ్ వ్యాక్సిన్, ఇంకా భారతదేశం 60 దేశాల పైగా కోవిడ్ వ్యాక్సిన్ కూడా అందించడానికి అలా సిద్ధంగా ఉందని కూడా భారత్ చెప్తున్న సంఘటన. ఈరోజు కోవిడ్ యొక్క వ్యాక్సిన్ వివిధ దేశాలకు తక్కువ డబ్బులకే భారత్ పంపించడంలో WHO భారత్ పైన ప్రశంసల జల్లు కూడా కురిపిస్తున్న యొక్క సంఘటన సార్. ఈ కష్టకాలంలో భారత్ కోవిషీల్డ్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అనేక దేశాలకి అలా భారత్ ముందుండి ఈ కోవిషీల్డ్ పంపించడంలో ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తున్నట్లు ఇలా WHO కూడా భారత్ను ప్రశంసించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఇక్కడ ముఖ్యంగా సార్ ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు అక్కడ అదే రష్యా అంటే స్పుత్నిక్ V కానీ ఫైజర్ కానీ దానితో పాటు ఈ కొన్ని దేశాల యొక్క కోవిడ్ వ్యాక్సిన్ను ఆయా దేశాలు నమ్మడం లేదు. ఇలా భారత్ నుండే చాలా దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలకు కావలసిన కోవిడ్ ఇప్పటికీ 20 లక్షల యొక్క కోవిడ్ డోసులు కూడా మనము వివిధ దేశాలకు ఇక్కడ పంపించాం. ప్రపంచ దేశాలు కూడా ఇలా భారత్ వైపు చూస్తున్న యొక్క సంఘటన సార్. పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్, భారతదేశాన్ని కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో హనుమంతునితో పోల్చిన యొక్క దేశం పేరేమిటి? లేదా వచ్చేసి అక్కడ సార్ జనవరి మూమెంట్లో జనవరి 3వ వారంలో ఒకే రోజు 6 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపించాం. ఏంటి ఆ దేశాలు? లేదా ఇప్పటివరకు ఇండియా ఎన్ని దేశాలకు ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ పంపించింది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. కోవిడ్ గురించి ఏ టైపులో ఎలా అడిగినా కూడా మీరు ఈ పోటీ ప్రపంచంలో ఒక తప్పనిసరిగా బిట్ క్యాచ్ చేయాలి సార్. ఈసారి మాత్రం జాబ్ మిస్ కావద్దు సార్. ఈసారి 600 అయినా ఒక విజేతగా మీరు నిలబడగలగాలి, ఒక విజేతగా మీరు ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు కూడా మీకు రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సార్. ఎందుకంటే సార్ లక్షల మంది కూడా రాయబోతున్నారు. లక్షల మందిలో నువ్వు ఏడుంటావో నువ్వే గమనించుకోవాలి సార్ వచ్చేసి కూడా సార్. అదేవిధంగా సార్ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది సార్. 2021 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనబోతున్న దళాలు బంగ్లాదేశ్ సార్. ఇక్కడ
ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు సార్. ఇక్కడ వైమానిక దళాలు పాల్గొనబోతున్నాయి సార్. ఎందుకంటే 2021 నాటికి బంగ్లా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి 50 సంవత్సరాలు, ఇక్కడ 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారత్తో మైత్రి కారణంగా సార్ ఒక 2021 నాటికి బంగ్లా ప్రజాస్వామ్య దేశం ఏర్పడి పాకిస్తాన్ నుండి విడిపోయి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రేపు భారత రిపబ్లిక్ వేడుకలో స్నేహపూర్వకంగా బంగ్లాదేశ్ యొక్క త్రివిధ దళాలు కూడా మన వేడుకల్లో కూడా పరేడ్ వేడుకల్లో పాల్గొనబోతున్న సంఘటన. ఈ పరేడ్ వేడుకల్లో బ్రహ్మాస్ క్షిపణి, రుద్రం రాడర్, తేజస్ యుద్ధ విమానాలు, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, C-17 యుద్ధ విమానాలు, వివిధ రకాల యుద్ధ విమానాలు కూడా, రఫేల్ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా రేపు ప్రదర్శన కార్యక్రమాలు పాల్గొనబోతున్నాయి. రేపు పోటీ పరీక్షలు ఆడుతారు సార్. ఒక 2021 జనవరి 26లో భారత రిపబ్లిక్ వేడుకలకి ఏ దేశ త్రివిధ దళాలు భారత రిపబ్లిక్ పరేడ్లో పాల్గొన్నవి ఈ టైప్లో అడుగుతాడు. రేపు 2021 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకి ఈసారి చీఫ్ గెస్ట్ మాత్రము ఎవరు లేరు సార్. యాక్చువల్గా బ్రిటన్ ప్రధాని రావాలి, బ్రిటన్ ప్రధాని రాలేకపోతున్నారు, అక్కడ మేము రాలేకపోతున్నాం చెప్పడంతో అందుకే ఈసారి మనం ఎవరిని కూడా గెస్ట్లుగా పిలవడం లేదు సార్, వచ్చేసి ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 23 నాడు శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్టు ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు స్వీకరించిన బ్రిటన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సార్ ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో 30 సార్లు 5 వికెట్లను స్వీకరించారు సార్. ఇక్కడ ఒక్కొక్క టైం 5 వికెట్లు సార్. టెస్ట్ క్రికెట్లో ఇప్పటి వరకు 67 సార్లు 5 వికెట్లను స్వీకరించిన బౌలర్ ముత్తయ్య మురళీధరన్ సార్ వచ్చేసి ఇక్కడ ముత్తయ్య మురళీధరన్ సార్. ముత్తయ్య మురళీధరన్ టెస్ట్లో 800 వికెట్లు పూర్తి చేసిన క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్. 2011లో శ్రీలంకలో
గాలే స్టేడియంలో ఈయన 800 వికెట్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. వచ్చేసి ఈరోజు ఇంగ్లాండు శ్రీలంకతో ఆడుతున్న యొక్క మ్యాచ్లో మరి దాదాపు 30 సార్లు 5 వికెట్లు తీసుకున్న బౌలర్ అంటే జేమ్స్ అండర్సన్ సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఏ టైపులో బిట్ అడిగినా కూడా మీకు ఈ పోటీ పరీక్షలు ఈజీగా గుర్తురావాలి సార్. ఈరోజు కరెంట్ అఫైర్స్ నుండి సార్ నేతాజీ 125 ఇయర్స్ పరాక్రమ్ దివాస్ వేడుకలు, అస్సాంలో ప్రధానమంత్రి ఇండ్ల భూముల అంటే ఇండ్ల పట్టాల పంపిణీ, రేపు రిపబ్లిక్ వేడుకలకి బంగ్లాదేశ్ త్రివిధ దళాలు పరేడ్ వేడుకలో పాల్గొనడం, సావ్ మిసైల్ని ఈరోజు విజయవంతంగా 9వసారి పరీక్షించడం, దానితో పాటు అమెరికా చరిత్రలోనే వచ్చేసి ఇక్కడ అమెరికా చరిత్రలోనే లాయిడ్ ఆస్టిన్ మరి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతల యొక్క స్వీకరణ, ఈ అంశాలపైన ఒక శ్రామికుల కోసం, శ్రామికుల డేటా సేకరణ కోసం శ్రామిక శక్తి ప్రత్యేక యాప్ సార్. వీటిపైన రేపు ప్రధానంగా మనం ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. వచ్చేసి ఇక్కడ ఒక 2021 అంటే 2021 సంవత్సరం జనవరి 23 నాడు 2020-21కి సంబంధించిన స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత శ్యామ్ శ్రీనివాస్ సార్. ఇతను ఒక 1931లో ఫెడరల్ బ్యాంకును స్థాపించారు సార్. ఇలా ఫెడరల్ బ్యాంకుకు ఒక మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి సార్. ఇతను వచ్చేసి ప్రధానంగా అదేవిధంగా సార్ దీంతో పాటు సార్ మరి ముఖ్యంగా ఒక 2021 జనవరి 23 నాడు నకిలీ ట్రేడ్ ఉద్యమం వ్యతిరేక కార్యక్రమాన్ని హర్షవర్ధన్ ప్రారంభించారు సార్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ సార్ 2021 టుమారో సార్ జనవరి 24 నాడు జాతీయ బాలికల రోజు సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక్కరోజు సీఎంగా విధులు నిర్వహించనున్న యువతి హరిద్వార్కు చెందినది సృష్టి గోస్వామి సార్. వచ్చేసి 2018 నుండి ఈ కార్యక్రమాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు సార్. వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ ఒక జనవరి 24 సార్ ఇది జాతీయ బాలికల రోజు. బాలికల హక్కుల కోసం, బాలికల అభివృద్ధి కోసం, బాలికల్ని ఆర్థికంగా చైతన్యవంతం చేయాలి, బాలికలను ఒక ఉన్నతమైన స్థాయి తీసుకురావాలి లక్ష్యంతో
బాలికలు రాజకీయాలు కూడా రాణించాలనే ఉద్దేశంతో రేపు జనవరి 24 జాతీయ బాలికల రోజు సందర్భంగా ఒకరోజు ఉత్తరాఖండ్ సీఎంగా విధులు నిర్వహించబోతున్న యువతి, ఒక డిగ్రీ చదువుతున్న యువతి సార్, ఆమె సృష్టి గోస్వామి సార్. ఈ సృష్టి గోస్వామికి ఈ అవకాశం లభించింది సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. ఒకరోజు ఏ రాష్ట్రానికి సృష్టి గోస్వామి జాతీయ బాలికల రోజు సందర్భంగా ఒకరోజు సీఎంగా బాధ్యతలు స్వీకరించింది, ఏ రాష్ట్రానికి అడిగే అవకాశం ఉంటుంది సార్. జనవరి 24 అనేది 2018 నుండి ఈ యొక్క విధానం అక్కడ అమల్లోకి వచ్చింది సార్. ఏ స్టేట్ అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ స్టేట్ సార్. ఓకే, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఏ టైపులో బిట్లు అడిగినా కూడా సార్, మీరు బయట ఏం చదువుకోని అవసరం లేదు సార్. రేపటికి పేపర్ చూడని అవసరం లేదు. ఈరోజు మీ కళ్ళ ముందుకి మా ప్లాటో అందిస్తుంది సార్. మీరు బయట మీకు యూట్యూబ్లలో, బయట మీకు యాప్లలో అంటే కరెంట్ అఫైర్స్ రావచ్చు, చాలా థియరీ ఉంటుంది, ఏం చదవాలో అర్థం కాదు, ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు చదివితే బాగుంటుంది, ఏది ఏ టైపులో పోటీ పరీక్షలు ఆడతాడని చెప్పి మా ప్లాటో యజమాని మీకు నిరంతరంగా జూలై 25 నుండి వాళ్ళు అందిస్తున్నారు సార్. ప్లాటో యాజమాన్యం. అందుకే ఆఫ్లైన్లో నోటిఫికేషన్ వస్తే 30-40 రోజుల్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్లైన్లో బ్యాచ్ కంప్లీట్ కావాలంటే 5-6 నెలలు పడుతుంది సార్. అందుకే ఆన్లైన్ మూమెంట్లో ఉన్న సమయం సార్, 1కి 2-3 సార్లు వినవచ్చు సార్. అందుకే 2 రాష్ట్రాల్లో ఒక మంచి ఫ్యాకల్టీతో మీకు ఇక్కడ ఆన్లైన్ క్లాసులు కూడా ఇందులో ఉన్నాయి. మేము ఆ ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. మీరు ఒక్కరే కాదు, నీతో పాటు నీ ఫ్రెండ్ కూడా రేపు విజయం సాధించాలి. నీ ఫ్రెండ్ మీరందరూ కూడా రేపు విజయం సాధించడంలో మా ప్లాటో మీకు తోడ్పాటు కూడా అందిస్తుంది సార్. నిరంతరంగా మీరు చాలామంది అంటున్నారు కంటిన్యూ చేస్తున్న కరెంట్ అఫైర్స్ అక్కడ మీరు ఒక నోట్స్ను కూడా మెయింటైన్ చేసుకొని ముందుకు పోండి సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.